నీవు కూడా దేవుని మాట చెప్పిన ప్రకారం వెళ్ళినట్లయితే నువ్వు కూడా ఆశీర్వదింపబడతావు. అన్నా మీ సన్నిధిలో మొర పెడితే విన్న దేవుడవు తండ్రి. ఆ మూలుగును కూడా విని తండ్రి సమాధానం ఇచ్చావు ప్రభా. బిడ్డలకు కూడా గర్భఫలాన్ని దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో మీకు శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. ఈ రాత్రి సమయంలో దేవుడు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి దేవుడిని అంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా రాత్రికాల ప్రార్థనకు స్వాగతం. ప్రతి నిత్యము 2 వీడియోలు మనకు వస్తూ ఉన్నాయి. ఉదయకాలం మరియు రాత్రికాల ప్రార్థనలు. అనేక మంది చూస్తూ ఆదరించబడుతున్నారు. అందుని బట్టి దేవుడిని అంతగానో మేము పరుస్తున్నాను. మీరు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము బలమైనది. ఆ వాక్యానుసారంగా జీవించగలిగితే అద్భుతాలు చూస్తాం. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనకి కష్టం అవుతుంది. మనం ఏదో పెద్ద ఇది సమస్య లాగానో ఇది ఒక టాస్క్ లాగానో భావిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్పినట్లు జీవించగలిగితే ఈ రాత్రి నువ్వు అద్భుతాలు చూడడానికి రెడీగా ఉండు. ఐ మీన్ ఎస్, ఇఫ్ యు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట విని ఆ వాక్యానుసారంగా జీవిస్తేనంట నువ్వు అద్భుతాలు ఖచ్చితంగా చూస్తావు. సందేహము ఏమాత్రము లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మనల్ని మోసపరిచే దేవుడు కాడు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు ఏమాత్రము కాడు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని గొప్ప చేసే దేవుడే. ఈ లోక సంబంధమైన మాటలు మనం విన్నప్పుడు బయట వారి యొక్క లాభాపేక్ష కోసం చెప్తారండి. ఒక ప్రోడక్ట్ గురించి నీకు చెప్పినప్పుడు ఆ ప్రోడక్ట్ వాడితే నీ మంచిదమ్మా అన్నప్పుడు నీ మంచి కోసం కాదు వాళ్ళు చెప్పేది, తమ యొక్క లాభాపేక్ష కోసం. ఏదైనా విషయం నీకు చెప్తున్నప్పుడు నీ మంచి కోసము, నువ్వు సంతోషపడాలని కాదు. వాళ్ళకి ఏదో ఒక లాభం, ఏదో ఒక స్వార్థం. కానీ దేవుని మాట అలాంటిది కాదు. ప్యూర్గా నువ్వు బాగుపడాలి, ప్యూర్గా నువ్వు అద్భుతంగా ఆశీర్వదింపబడాలి, ప్యూర్గా ఉంటుంది దేవుని మాట. హల్లెలూయా. సో దేవుని మాటలు విను. ఇక్కడ వాక్యంలో కూడా చూసినప్పుడు అబ్రహాము కూడా దేవుని మాట విన్నట్లుగా మనం చూడొచ్చు. జెనసిస్ చాప్టర్ 12:4, ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పిన ప్రకారం ఇక్కడ అబ్రాము అనగా అంతకు ముందు అబ్రహాము గారి పేరు అబ్రాము, దాని తర్వాత దేవుడు అబ్రహాముగా ఆయనకి నామకరణం చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ అబ్రహాము గారు దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళారంట. దేవుడు వెళ్ళు అంటే వెళ్ళిపోతున్నాడు, కానీ క్వశ్చన్స్ ఏమి వేయట్లేదంట. హల్లెలూయా. మనమైతే 100 క్వశ్చన్లు వేస్తాం కదా, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అక్కడ బాగుంటుందా, అక్కడ అంతా ఫుడ్ దొరుకుతుందా, నూడిల్స్ దొరుకుతాయా, పిజ్జాలు దొరుకుతాయా, అక్కడ వైఫై ఉంటుందా, మంచిగా జనరేటర్ ఉంటుందా, లేదా ఏసీలు ఉంటాయా. వి ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అబ్రహాం ఏం అడగలేదట, దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళిపోయాడట. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకున్న విషయం ఏంటండి ఈ రాత్రిని అంటే, నీవు కూడా దేవుని మాట చెప్పిన ప్రకారం వెళ్ళినట్లయితే నువ్వు కూడా ఆశీర్వదింపబడతావు. అబ్రహాము తన ప్రాంతంలో తాను ఉంటున్నాడు. దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యారు. నాన్న అబ్రహాము, నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళి అన్నారు. ఏ ప్రాంతమో కూడా దేవుడు చెప్పలేదండి. విచిత్రంగాను ఆశ్చర్యంగాను ఉన్నప్పటికీ నిజమే, అబ్రహాముకి నేను చూపించబో దేశానికి వెళ్ళన్నారు, కానీ ఆ దేశం ఎక్కడుంటుంది, ఆ దేశంలో మనుషులు ఎలా ఉంటారు, ఇరుగు పొరుగు మంచోళ్ళైనా, అక్కడ ల్యాండ్ రేట్స్ బాగున్నాయా, అక్కడ మంచి వాటర్ దొరుకుతున్నాయా, నథింగ్, ఏం లేదు. జస్ట్ నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినాయన అన్నాడంతే. అబ్రహాము చెప్పిన ప్రకారము వెళ్ళారు అని రాయబడింది. మరి మనం వెళ్ళగలుగుతున్నాము అంటే ఏమి లేదండి, దేవుడు వాక్యం వినగలుగుతున్నామా అని అంటున్నాడు. దేవుడు చెప్పినట్లు ఆయన మాటను విని ఆచరించగలుగుతున్నామా, లేదా సండే రోజు వెళ్ళి ఫ్రైడే రోజు వెళ్ళి వాక్యాన్ని విని అబ్బా బాగుందండి, అయ్యగారు బాగా చెప్పారండి, ఇలాంటి యూట్యూబ్లో విని మంచిగా చెప్పారండి, కళ్ళు తెరిపించారని అంటున్నాం. కానీ తరువాత
ఆర్ వి లివింగ్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాట ప్రకారం జీవిస్తున్నామా? ఎస్, జీవిస్తే అద్భుతాలను చూడబోతున్నాం. అబ్రహాము చెప్పినట్లు వెళ్ళాడు, సిగ్గు పొందలేదు, అవమానము నొందలేదు. ఎక్కడ కూడా అబ్రహాము చేసిన పనికి రిగ్రెట్ అవ్వలే, పశ్చాత్తాపాలు. ఎందుకంటే అబ్రహాముని దేవుడు కానాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అబ్రహాముకి 99 సంవత్సరముల వయసులో కుమారుణ్ణి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కదా. దేవుని మాట విన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో కూడా తప్పక జరుగుతుంది. కాబట్టి వాక్యాన్ని విని దాని ప్రకారం ఆచరించు. తప్పక నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడం నువ్వు తప్పక చూస్తావు. ప్రార్థిస్తున్నాము. ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించి మేలులు పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు మనము వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగము మన హృదయములో దేవుడు ఫలింప చేయునుగాక. ఈ రాత్రి కాల సమయంలో మరి మీ యొక్క ప్రార్థన అవసరతల నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీకున్న ప్రతి బలహీనత కొట్టివేయబడుతుందని నమ్మండి. విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీకున్న ప్రతి ఒక్క ఒత్తిడిని తొలగిస్తాడు. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, స్వస్థపరిచే దేవుడవు, యెహోవా రాఫాగా ఉన్న దేవుడవయ్యా, ఈ సమయంలో బిడ్డలు ప్రభా వారికి ఉన్న బలహీనతను బట్టి, వారికి ఉన్న రోగములను బట్టి, వారికి ఉన్న రుగ్మతలను బట్టి, వ్యాధి బాధలను బట్టి, బలహీనతలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుచుండగా నా తండ్రి, స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా. నమ్ముచున్నారయ్యా, విశ్వసిస్తున్నారు నా తండ్రి. ఇప్పుడే వారికి స్వస్థతను దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని వారి పైన ప్రోక్షించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. మరి తండ్రి, ఎంతటి రోగస్తులనైనా, ఎంతటి తండ్రి వ్యాధి బాధలు కలిగిన వారినైనా మీరు స్వస్థపరిచారు అయ్యా. మరి తండ్రి, పెరాలసిస్ తో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. అయ్యా, మీరు వారిని లేవనెత్తండి నా తండ్రి. వారు గంతులు వేయనట్లుగా మీ శక్తిని, మీ బలాన్ని వారి పైన కుమ్మరించండి తండ్రి దేవా. అయ్యా మరి తండ్రి, దీర్ఘకాలిక రోగాలు, మరణ పడకపై ఉన్నటువంటి ప్రతి బిడ్డ నుండి విడుదల దయచేయండి నా తండ్రి. మరణాన్ని జీవముగా మార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా మరి తండ్రి, ఎండిపోయిన ఎముకల్ని సైతము జీవింప చేయగలిగిన దేవుడు ప్రభా. ఏ రోగముతో అయితే బిడ్డలు ఉన్నారో వారిని లేవనెత్తున్నా ప్రభా. సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి ప్రభా. అవును తండ్రి, వారికి ఉన్న అప్పును యేసు నామములో కొట్టివేయండి దేవా. అది మీకు స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డలు విశ్వసిస్తున్నారు తండ్రి, కార్యాన్ని జరిగించండి అయ్యా. అదే విధంగా కుటుంబములో అశాంతికరమైనటువంటి పరిస్థితులు, భార్య భర్తల మధ్య విభేదాలు, భార్య భర్తల మధ్య అనుమానాలు, అయా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, ఒకరికి ఒకరు వ్యతిరేకతలు అన్నిటిని కొట్టివేయండి దేవా. అయా సమాధానము కలిగి, ప్రేమ కలిగి వారు జీవించుటకు సహాయాన్ని దయచేయండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా మరి తండ్రి, వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరే వారిని కాచి కాపాడండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో నిద్ర రాక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, అయా మరి తండ్రి, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని దావీదు భక్తుడు పలుకుతున్నాడయ్యా. అట్టి రీతిగా బిడ్డలు కూడా విశ్వాసముతో మరి తండ్రి ఉంటుండగా తండ్రి అద్భుతాన్ని జరిగించండి. ఏ స్లీపింగ్ టాబ్లెట్ అవసరం లేదు ప్రభా. వారికి తండ్రి మంచి నిద్రను వారు సేద తీరి ఉదయాన్నే లేచి అయా మిమ్మల్ని స్తుతించేటువంటి కృపను దయచేయండి తండ్రి. సంతానము లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి. ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు, ఎన్నో తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా. నా తండ్రి, మీరే తండ్రి గర్భఫలం ఇచ్చు దేవుడవు తండ్రి. గర్భఫలము మీరిచ్చు బహుమానమయ్యా. బిడ్డలు నమ్ముతుండగా అద్భుతాన్ని జరిగించండి. అన్నా మీ సన్నిధిలో మొరపెడితే విన్న దేవుడవు తండ్రి. ఆ మూలుగును కూడా విని తండ్రి సమాధానం ఇచ్చావు ప్రభా. బిడ్డలకు కూడా గర్భఫలాన్ని దయచేయండి అయ్యా తండ్రి. అదే విధంగా లోన్స్ విషయంలో కృప చూపించండి అయ్యా. లోన్స్ మరి అమౌంట్ చెల్లించడానికి కావలసిన సామర్థ్యాన్ని దయచేయండి నా ప్రభా. మరి తండ్రి, లోన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు లోన్ వచ్చినట్లుగా సహాయం చేయండి. అప్పు త్వరగా తీరిపోవడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి మీరే సహాయాన్ని చేయండి తండ్రి. అయా మరి దేవా,
మా భారతదేశాన్ని దీవించండి, అధికారులకు తోడుగా ఉండండి, దైవ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. వారి సేవలో ఎదురవుతున్న ప్రతి ఒక్క విధమైన ఆ శోధన, ఆ వేదన, ఆ బాధ, ఆ యొక్క కృంగుదల, అయా నిరుత్సాహము, వీటన్నిటిని కొట్టివేయండి ప్రభా. అయా మీరే ముందుండి నడిపించండి అయ్యా. మీ దూతను కావలిగా ఉంచండి నా ప్రభ. అయా అనేకుల యొద్దకు తండ్రి మీ యొక్క సువార్తను తీసుకొని వెళ్తుండగా నా ప్రభ వారి హృదయము తెరవబడినట్లుగా సహాయము చేయండి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి, వృద్ధులను మీరు బలపరచండి, తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండండి. కోర్టు సమస్యలు కొట్టివేయండి తండ్రి. భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. న్యాయము తీర్చే దేవుడో ప్రభ నీకు స్తోత్రాలయ్యా. అయా మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా చెప్పుకోలేనటువంటి బాధతో, దుఃఖముతో, వేదనతో ఉంటున్నారు ప్రభ. అయా మధ్యాహ్నకి అయా అలవాటు పడిపోయినా ప్రభ, కుటుంబములో శాంతి లేక మరి త్రాగుడు వ్యసనాలకు బానిసలైన తండ్రి భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మీరే విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అదే విధంగా నా ప్రభువా అయా డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి అయా. ముఖ్యంగా తండ్రి ప్రేమ అనే పేరుతో మోసపోయి అయా ప్రాణాలు తీసుకోవడం, ఇతరుల ప్రాణాలు తీయడం ఆ యొక్క తండ్రి పాపముగా మారిపోయింది. ఆ పాపము నుంచి విడుదల దయచేయండి నాయన. అయా మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా. ప్రతి బిడ్డకు ప్రభా తండ్రి ఓపికను, నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా మరి తండ్రి ఇంకా తండ్రి రిపోర్ట్స్ నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారికి తోడుగా ఉండండి తండ్రి, కృప చూపించండి నా తండ్రి దేవా. ఈ రాత్రికాల సమయములో గుండె చెదిరిన బిడ్డలను ఆదరించండి అయా. వారిని బాగు చేయువాడవు నీవే నాయనా, నీకు స్తోత్రాలయ్యా. వారికి అన్నిటిని తుడిచి నాట్యముగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీరే వారికి తల్లివై తండ్రివై వారిని ఆదరించండి అయ్యా, బలపరచమని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి అయ్యా నీవు ఏదైనా మా జీవితంలో చేయగలిగిన సమర్థుడవు ప్రభ. అయ్యా నీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు నా ప్రభ. సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడవు తండ్రి. మీరే తండ్రి ప్రతి బిడ్డ పైన మీ యొక్క కృపను అయా కుమ్మరించమని నా తండ్రి వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి దిక్కు తోచక ప్రభ ఏమి చేయాలో భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన నా ప్రభ, పిల్లల పైన ఆలోచన, కుటుంబ భారాలు అన్ని బిడ్డలు మోస్తుండగా నీ భారము నా మీద మోపము నేను నిన్ను ఆదుకుంటానంటున్నారయ్యా. సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి రాత్రికాల ప్రయాణాల్లో తండ్రి మీరే తోడుగా ఉండమని అయ్యా. ఏ ప్రయాణం అయితే బిడ్డలు చేస్తున్నారు, ఏ వాహనం అయితే బిడ్డలు వెళ్తున్నారో ఆ వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలు దయచేయమని నా తండ్రి అయ్యా. మీరే తండ్రి ఇంకా అనేకులు రక్షింపబడని వారు ఉన్నారు ప్రభు. ప్రతి బిడ్డను మీరే రక్షించుకోమని, బలపరచమని అయా. మీరే ధైర్యాన్ని ప్రసాదించమని, భయాందోళన అంతటిని కొట్టివేయమని అయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.